భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్కే యువ భారత ఫౌండేషన్ చైర్మన్ కన్నెబోయిన రాము యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణ గోపికా వేషధారణలో చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణ అలంకరణ పూజ, గోమాత హారతి, ఉట్టి కొట్టడం మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నెబోయిన రాము యాదవ్ మాట్లాడుతూ ఆర్కే యువ భారత ఫౌండేషన్ ద్వారా గత 7 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మన సాంస్కృతిక సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, పీర్జాదిగూడ బీజేపీ అధ్యక్షుడు నామలికొండ అనిల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు బండారి పవన్ రెడ్డి, పీర్జాదిగూడ బీజేపీ ఉపాధ్యక్షుడు రాంపల్ల గిరిగౌడ్, పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. गंगामाता हयामि पूजाव्यानि संप्रोक्षां देवतां संप्रोक्षामात्मानां संप्रोक्षां अपवित्र पवित्रो वा सर्वावस्थितो विवायस्मरणि विद्यार्ज्योतिर्नमोऽस्तुतें दीपराजाय विद्महे स्वयं प्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात्. ఈరోజు ఇక్కడ వేషధారణలో రావడము చాలా సంతోషంగా ఉంది. మొదటగా శ్రీకృష్ణుడి పూజతో మొదలుపెట్టాము. సాంస్కృతిక కార్యక్రమాలు, గోమాత హారతి, ఉట్టిగొట్టే కార్యక్రమము అండ్ చిన్ని కృష్ణ వేషధారణ వేసుకొచ్చిన ప్రతి పిల్లోడికి బహుమతి ప్రదానము ఉంటుంది. చివరగా ఆర్కే యువ భారత్ ఫౌండేషన్లో గత 7 సంవత్సరాల నుంచి మనము సామాజికంగా, రాజకీయంగా కాకుండా అదేవిధంగా సేవా దృక్పథంతో కరోనా కష్టకాలంలో ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయారో ఇప్పటి వరకు 8 మంది మహిళల్ని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిస్తూ ఉన్నాం. అదేవిధంగా కరోనా కష్టకాలంలో చాలామందికి వైద్యం అందించడం జరిగింది. ఇలా గ్రామీణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక స్కిల్ డెవలప్మెంట్ కోర్సు తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ గ్రామీణ యువతకు ఆధారంగా నిలబడడం కాకుండా రాబోయే రోజుల్లో యాంటీ డ్రగ్ మూవ్మెంట్ అనే ఒక మూవ్మెంట్ తీసుకురాబోతుంది. ఇంకా దేశంలో ఇప్పుడే చెప్పినట్టు మీకు 60% ఉన్న యువత ధర్మం వైపు, అదేవిధంగా వృత్తి వైపు పోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలం చెందుతుంది. దేశం ప్రపంచ దేశాల్లో మొదటగా 5వ స్థానంలో నిలబడాలని నరేంద్ర మోడీ గారి ఏదైతే నినాదం ఉందో, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే ఒక నినాదంలో భాగంగా ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ పనిచేస్తుందని తెలియదు. పీర్జాదిగూడలో ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పీర్జాదిగూడ ప్రాంతంలో హిందూ బంధువులందరూ వివిధ కాలనీల నుండి పార్టీల, కులాలకు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కృష్ణాష్టమిలో ఈరోజు దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు జరగడం సందర్భంగా ఈరోజు ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా పీర్జాదిగూడలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కృష్ణాష్టమిలో మనము కృష్ణ భగవాన్ దగ్గర నుంచి సనాతన ధర్మంలో ఒక గొప్ప లీడర్ ఎవరైనా ఉన్నారంటే వారే కృష్ణ భగవానుడు. ఈరోజు కృష్ణాష్టమిలో మనము ప్రపంచ దేశాలలో భగవద్గీత నుంచి కార్పొరేట్ కంపెనీస్ కూడా స్ట్రెస్ మేనేజ్మెంటు అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, లీడర్షిప్ స్కిల్స్ లాంటి సబ్జెక్టు కూడా ఈ భగవద్గీత నుంచి కాన్సెప్ట్ తీసుకొని పుస్తకాలు ముద్రణ జరుగుతుంది. అలాంటి సబ్జెక్ట్స్ను ఈరోజు భారతదేశ పౌరులు దీన్ని ఒక ఆస్తిగా భావించి భగవద్గీత గురించి తెలుసుకోవడమే కాకుండా కృష్ణ యొక్క లీలలు తెలుసుకొని రాజకీయ నేతలు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, కృష్ణుడిలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ అన్ని మనము సమాజం పాటిస్తే బాగుంటుంది. ముఖ్యంగా భారతదేశము ప్రపంచ దేశాలలో సనాతన ధర్మాన్ని నమ్మే ఏకైక దేశం ఒకటి ఉందంటే అది భారతదేశం. అదేవిధంగా ప్రపంచ దేశంలో 60% యువత శక్తి కలిగిన ఉన్న దేశం ఏదైతే ఉందో అది భారతదేశం. 60 సంవత్సరాల లోపు ఉన్న యువత ఉన్న దేశంలో మనము మత్తుకు బానిసలు కాకుండా ధర్మం వైపు ప్రయాణం చేసి దేశ ప్రగతిని సాధించాలని దేశ యువతకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ముఖ్యంగా పత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.